హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా టాక్సిక్ ఈజ్ నాట్ జస్ట్ ఏ నార్మల్ మూవీ. అంటే అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో తీసిన సినిమా అది. అండ్ దాన్ని 2 భాషల్లో షూట్ చేశారు, ఒకటి కన్నడ అండ్ ఒకటి ఇంగ్లీషు. సో అంటే జనరల్గా ఇండియాలో ఇప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ఏదైనా ఒక సినిమాని 2 భాషల్లో షూట్ చేయాలంటే ఇండియన్ లాంగ్వేజెస్లో రెండింటిలో షూట్ చేసేటోళ్ళు. లైక్ ఒకటేమో నేటివ్ లాంగ్వేజ్, ఇంకొకటి బాగా పాపులర్ అనిపించిన కైండ్ ఆఫ్ లాంగ్వేజ్. అంటే ఆ సినిమా అక్కడ బాగా పాపులర్ అనిపించిన కైండ్ ఆఫ్ లాంగ్వేజ్. సో ఆయా భాషల్లో షూట్ చేసేవారు. జనరల్గా ఇప్పుడు ఇలాగే ఉంటుంది. బట్ టాక్సిక్ సినిమా ఇంగ్లీష్లో షూట్ చేశారు బైలింగ్వల్గా. సో అది చాలా పెద్ద విషయం అసలు. అండ్ ఇప్పుడు టాక్సిక్ సినిమా దురంధర్ 2తో క్లాష్కి వస్తుంది. అండ్ టాక్సిక్ సినిమా డెఫినెట్గా చాలా గట్టికి పడుతుంది. కాకపోతే ఏమంటే క్లాష్ వల్ల మేబీ ఏమైనా ఇంపాక్ట్ పడితే పడవచ్చు. అది ఎంతవరకు పడుతుంది అనేది ఇంకా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అంతే. మన చేతుల్లో ఏమీ లేదు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ హిందీ ఆడియన్స్. టాక్సిక్ని డిఫెండ్ చేసేది కన్నడ ఆడియన్స్. టాక్సిక్ పరంగా టాక్సిక్ మీద న్యూట్రల్గా ఉండేది తెలుగు ఆడియన్స్. ఇంకా వీలైతే తమిళ ఆడియన్స్ కూడా న్యూట్రల్గానే ఉంటారు మోస్ట్లీ. టాక్సిక్ పరంగా ఆపోజిట్గా ఉండేది హిందీ ఆడియన్స్. సో ఆడియన్స్ మారిపోతారు ఆబ్వియస్లీ. సో సపోర్ట్ చేసేవాళ్ళు వేరు, డిఫెండ్ చేసేవాళ్ళు వేరు, అపోజ్ చేసేవాళ్ళు వేరు, క్రిటిసైజ్ చేసేవాళ్ళు వేరు, న్యూట్రల్గా ఉండేది వేరు. అందరూ ఎవరికి వాళ్ళు సెపరేట్ ఉన్నారు. సో అందువల్ల మనం ఎగ్జాక్ట్గా ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ సపోర్ట్ని బట్టో, లేదంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ అపోజ్ చేయడాన్ని బట్టో మనం డిసైడ్ చేయలేము. వీ కాంట్ డిసైడ్ ద టాక్సిక్ హిందీ కలెక్షన్స్. సో అందుకని మనం ఇప్పుడైతే దాని గురించి పెద్దగా మాట్లాడుకోవద్దు, చూద్దాం, లెట్స్ సీ. బట్ ఎంతో కొంత ఇంపాక్ట్ పడుతుంది అనేది యాజ్ ఎ న్యూట్రల్ ఆడియన్గా నాకు అర్థమవుతున్న విషయం అది. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏ కన్నడ ఆడియన్, ఐఎమ్ నాట్ ఏ హిందీ ఆడియన్, ఆమె తెలుగు ఆడియన్. కాబట్టి నాకు బేసిక్గా న్యూట్రల్గా చూసినప్పుడు అరే దురంధర్ 2 చాలా పెద్ద సినిమా, వన్ ఆఫ్ ది హ్యూజ్ సక్సెస్ఫుల్ సినిమాకి వెంటనే వస్తున్న సీక్వెల్ అది. అసలు ఏమాత్రం హైప్ పోకుండా అట్లాంటి సినిమా కాబట్టి దానికి ఇంకా మనము ఏమీ అంటే అసలు దాన్ని ఎక్కడా కూడా తక్కువ చేయలేమని తెలుస్తూ ఉంటుంది. కాబట్టి నాకు అర్థమవుతుంది కొంత ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఎంత అనేది నేను కూడా చెప్పలేను. సో ఓకే, బాగానే ఉంది. బట్ ఇన్ కేసు ఒకవేళ టాక్సిక్ సినిమాకి కన్నడ అండ్ తెలుగు అండ్ తమిళ్ ఈ ప్రాంతాల నుంచి ఎక్స్పెక్ట్ చేసినంత కలెక్షన్స్ రాలేదే అనుకుందాం పోనీ, ఓకే, నో ఇష్యూస్. బట్ హిందీలో కూడా ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదే అనుకుందాం పోనీ. అంటే వాళ్ళు అనుకున్నంత, ఎందుకంటే బడ్జెట్ చాలా ఎక్కువైంది. సినిమా బడ్జెట్ 450 కోట్లు టచ్ అయిపోయింది టాక్సిక్ సినిమా బడ్జెట్. ఎందుకంటే టాక్సిక్కి చాలా డిలే అయిపోయింది టాక్సిక్ సినిమా. అది ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది. అది చాలా అంటే చాలా గ్యాప్ వచ్చేసింది. అండ్ కేవీఎన్ వాడికి కూడా ఇప్పుడు పెద్ద దెబ్బే. కేవీఎన్ వాడు కూడా ఇప్పుడు ఏమీ చేయడానికి లేకుండా పోయింది. వాడు టాక్సిక్ గురించి ఏమైనా ఖర్చు పెట్టాలంటే వాడి జేబులోంచి రూపాయి తీయలేని పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ జననాయకన్ ఆగిపోయింది రిలీజ్. యార్క్ సినిమాస్ వాడు కెనడా డిస్ట్రిబ్యూటర్ జననాయకన్. వాడు అప్డేట్ ఇచ్చాడు, ఏప్రిల్ 30 లోపు ఈ సినిమా రిలీజ్ కాదు అని చెప్పి. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్, అది రాదు. ఎలక్షన్స్ తర్వాతే వస్తుంది, మోస్ట్లీ జూన్ ఆర్ జూలైలోనే వస్తుంది జననాయకన్ సినిమా. సో వీడు బేసిక్గా కేవీఎన్ ప్రొడక్షన్స్ వాడు డబ్బులన్నీ కూడా జననాయకన్ టాక్సిక్లోనే పెట్టున్నాడు. వాడు ఇంకొక సినిమా ఏదైనా తీయాలంటే ఈ 2 సినిమాలు రిలీజ్ అయ్యి డబ్బులు రావాల్సిన పరిస్థితి ఉంది. సో జననాయకన్ ఆగిపోయింది. సో టాక్సిక్కి ఇంకా మళ్ళీ ఖర్చు పెట్టడానికి కూడా కేవీఎన్ దగ్గర అంత ఎక్కువగా ఉండవు. వాళ్ళు మేబీ మళ్ళీ ఫైనాన్షియల్స్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఏమైనా తెస్తే అది వేరే విషయం కానీ, బట్ కష్టమే ప్రస్తుతానికైతే మాత్రం. సో అలాంటి ఒక సిచ్యువేషన్ అయితే ఉంది. సో దానివల్ల ప్రొడ్యూసర్ సైడ్ నుంచి మనమైతే ఏం అనలేము. అండ్ యష్ కూడా ఎక్కడ తగ్గట్లేదు. మేబీ ఖచ్చితంగా చెప్తున్నా, ఇప్పుడున్న సిచ్యువేషన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ప్రొడ్యూసర్స్ అయితే మాత్రం ఒకరోజు అని కాదు, మేబీ ఒకరోజు డిలే అవ్వడమో లేదంటే ఒక వీక్ డిలే చేయడమో ఏదో ఒకటి చేద్దాంరా బాబు అన్నట్టుగా ఖచ్చితంగా ఒక మాట అయితే వచ్చే ఉంటుంది ప్రొడ్యూసర్స్ నుంచి. వాళ్ళు జననాయకన్ వల్ల ఉన్న పరిస్థితుల వల్ల. నేను కేవీఎన్ అదేమంటారు టాక్సిక్ దురంధర్ 2కు భయపడి అట్లాగా అని నేను అన్నాను. కాకపోతే అట్లీస్ట్ ఒరా బాబు ఇదిరా పరిస్థితి అని చెప్పి ఏమన్నా అలా ఏమైనా వచ్చే ఉంటుంది. కానీ యష్ అయితే తగ్గట్లేదు. ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా పెద్ద పెద్ద సంస్థలే చేస్తున్నాయి. ఫార్స్ వాళ్ళే చేస్తున్నారు. తర్వాత ఇక్కడ ఏ ఫిల్మ్స్ చేస్తోంది. అండ్ చాలా హ్యూజ్ లెవెల్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ జరగబోతోంది. అండ్ చాలా పెద్ద స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు సినిమాని. దట్ ఈస్ ఫర్ షూర్, నో డౌట్. కాకపోతే ఇండియా సైడ్లో ఇప్పుడు మరి ఇంకా అంత హ్యూజ్ బడ్జెట్ అనేది వచ్చింది కాబట్టి రికవరీకి ఈ హిందీలో అంత ఎక్కువగా స్కోప్ లేకుండా ఉంది కాబట్టి దురంధర్ 2 రిలీజ్ అవుతుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ స్క్రీన్స్ ఇచ్చినప్పటికీ కూడా టాక్సిక్కి దురంధర్ 2తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే దానికే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు హిందీ ఆడియన్స్ అయితే. సో ఇంకా తర్వాత ఓవర్ఫ్లోస్ వల్ల లేదంటే జనరల్గా ఉన్న హైప్ వల్ల
వెళ్తారు, టాక్సిక్ కూడా వెళ్తారు కానీ బట్ డెఫినెట్గా అంత అంత రెస్పాన్స్ అయితే రాదు, వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత కైండ్ ఆఫ్ రెస్పాన్స్ అయితే రాదు. సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ హియర్. సరే, ఇండియాలో ఒక లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్, పోనీ ఓవర్సీస్ రిలీజ్, బేసిక్ రిలీజ్ ఏదైతే అంటే రెగ్యులర్గా కన్నడ సినిమాలకి ఇండియన్ సినిమాలకి ఏదైతే రిలీజ్ ఉంది దానికి ఏదైతే ఓవర్సీస్ కలెక్షన్స్ ఉంటాయో సో వాటికి తగ్గట్టుగా వచ్చాయి అనుకుందాం. అది కాదు కదా ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్. సో దీన్ని హాలీవుడ్ లెవెల్లో ప్రజెంట్ చేసి హాలీవుడ్ సినిమాల రేంజ్లో హాలీవుడ్ పీపుల్లోకి తీసుకొని వెళ్ళాలనేది ఇక్కడ మెయిన్ ఎజెండా. హాలీవుడ్ పీపుల్లోకి ఈ సినిమాని తీసుకెళ్తే ఈ సినిమా కనుక హాలీవుడ్ ఆడియన్స్ కనెక్ట్ అయితే స్కై ఈజ్ ద లిమిట్. ఎందుకంటే హాలీవుడ్ లెవెల్ ఆఫ్ స్కేల్ పెట్టి ఇండియన్ స్టైల్ ఆఫ్ యాక్షన్ ఇచ్చి అండ్ మోర్ ఓవర్ సమ్ బియాండ్ ద లిమిట్స్ థాట్స్ ఉన్నాయి సినిమాలో. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కార్ది ఆ మైండ్ బ్లాస్టింగ్ ఏదైతే ఉందో అది కూడా చాలా ఫెంటాస్టిక్ కాన్సెప్ట్, ఫెంటాస్టిక్ థాట్. అది ఇనీషియల్గా చూసినప్పుడు అది కొంచెం అన్నెసరీగా అనిపించినప్పటికీ కూడా బట్ ఆలోచిస్తే దాంట్లో క్రియేటివిటీ ఎక్కువ కనబడింది దాంట్లో ఉన్న దీనికంటే. అంటే ఆ వెస్టర్నైజేషన్ ఆఫ్ ఇండియన్ సినిమా అనే దాన్ని ఎంత పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయాలో అంత పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేశారు. సో అది ఆయన వెర్షన్ అది. సో అది ఇంకా అది నచ్చని వాళ్ళకి ఎలాగో నచ్చదో అది వేరే విషయం, దాన్ని నచ్చిన వాళ్ళు ఎలాగో నచ్చుతుంది. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్. సో ఎటు చూసుకున్నా కూడా దానికి డివైడ్ అయిపోయి ఉన్నారు, ఆడియన్స్ అయితే మిక్స్డే ఉంటారు, దానికి రెస్పాన్స్ అవుతుంది వేరే విషయం. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆయన ఐడియాలజీ అయితే మాత్రం హాలీవుడ్ లెవెల్లో దీన్ని ప్రజెంట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి దానికి తగ్గట్టుగా పెట్టారు. సో దట్ ఈస్ ఫైన్ అండ్ గుడ్. అండ్ థామ్సన్ గన్ వాడడం ఇవన్నీ కూడా పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్, అంతా బాగానే ఉంది. కానీ అసలు ఈ సినిమా హాలీవుడ్లో రిలీజ్ అవుతుందా? అంటే హాలీవుడ్ సినిమాల లెవెల్లో రిలీజ్ అవుతుందా? ఈజ్ దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ దట్? అంటే అట్లీస్ట్ ఆ స్కేల్లో రిలీజ్ జరిగి ఆ స్కేల్లో ఈ సినిమా అక్కడ పీపుల్ కనెక్ట్ అవుతుందా? నాకు అదే అర్థం కావట్లేదు. ఒక్క ప్రమోషన్ చేయట్లా ఇప్పటికొచ్చి. ఇప్పుడు కన్నడ ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు ఉంటారు కదా, కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ బోర్డు, వాళ్ళు కూడా టాక్సిక్ సినిమాని సపోర్ట్ చేస్తూ వచ్చారు. అండ్ ఎవరో లేడీ ఒక ఆవిడ మాట్లాడారు కూడా. అంటే లైక్ ఇప్పుడు ఒక వీడియో కంటెంట్ చూసి మీరు దాని గురించి డిసైడ్ అవ్వద్దు, ఇంకా చాలా ఉంది ఆ సినిమాలో మీరు చూడాల్సిందని చెప్పారు. సో ఓకే, ఫైన్ అండ్ గుడ్, సినిమా ఓకే, అక్కడంతా ఓకే. కానీ అసలు వేర్ ఈజ్ ద ప్రమోషనల్ కంటెంట్? అసలు ప్రమోషనల్ కంటెంట్ ఏది? నేను సీతాపైన సినిమా గురించి అర్జున్ గారు చేశారయ్యా ప్రమోషన్స్, నేను లిటరల్లీ ట్రైలర్ కూడా చూడకుండా వెళ్ళిపోయాను. నేను ట్రైలర్ కూడా చూడలేను నేను అసలు. ఎందుకంటే నాకు ఏమవసరం అనిపించింది. ఎందుకంటే ఆయన చేసినంత స్థాయి ప్రమోషన్స్ రీసెంట్ టైమ్స్లో దేనికి జరగలేదు అనిపించింది నాకు. అందరు డైరెక్టర్స్తో, యాక్టర్స్తో, యూట్యూబర్స్ అక్కడ ఇక్కడ అని తేడా లేదు, అందరితో ప్రమోట్ చేశారు. సో అది అంటే ఇక్కడ మార్కెట్ ఇంపార్టెంట్ అనుకున్నారు, సో దానికి తగ్గట్టుగా ఆయన ప్రమోట్ చేశారు. సో ఫైన్ అండ్ గుడ్, ఓకే, నైస్. కానీ నాకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇప్పుడు టాక్సిక్ ఉంది, టాక్సిక్కి ఓకే, అది దానికి ఏంటంటే యూట్యూబ్లో మంచి పుష్ చేస్తున్నారు, ఆ కంటెంట్ ఏదైతే రిలీజ్ చేస్తున్నారో దానికి సో పీపుల్లోకి బాగా తీసుకెళ్తున్నారు, ఆ వీడియో కంటెంట్ బాగానే ఉంది. బట్ ఒక వీడియో కంటెంట్తో ఇంట్రడ్యూసింగ్ రాయా అనే ఒక కంటెంటో లేదంటే ఇంకొకటి ఏదో కంటెంట్స్ ఇప్పుడు రిలీజ్ చేస్తారు, మేబీ టీజర్ వస్తుంది లేదంటే ట్రైలర్ వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది. సో ఆ ఒక్క కంటెంట్తో ఈజ్ దట్ పాసిబుల్? అంటే ఒక సినిమాని ఇప్పుడు జనరల్గా జెన్యూన్గా వేరే ఇండస్ట్రీలోకి పుష్ చేయడం అనేది అంత పాసిబుల్ ఇప్పుడు కాదు కదా, అంత ఈజీ కాదు కదా. జస్ట్ వీడియో అంటే మేబీ ఇఫ్ ఇన్ కేస్ దాంట్లో ఉన్న కంటెంట్ అవుట్ రైట్ ఎక్స్ట్రాడినరీగా ఉండి, అవుట్ రైట్ కొత్తగా ఉండి, అవుట్ రైట్ యాక్సెప్టబుల్గా కనుక ఉంటే అది వేరే విషయం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కల్కీనే తీసుకుందాం. కల్కీలో ఉన్న కంటెంట్ ఇప్పటివరకు ఎవరు చూడని కంటెంట్. సో వాళ్ళకి అది ప్రాబ్లం అనిపించదు. సో వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది, అవుట్ రైట్ ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తుంది, సో చూస్తారు. సో దానికి ప్రమోషన్స్ లేకపోయినా కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. బట్ రిమైనింగ్ వాటికి ప్రమోషన్స్ కావాలి, అది ఏ సినిమా అయినా సరే కావాలి. ఈవెన్ అది పుష్ప 2 అయినా సరే కావాలి. పుష్ప 2కి అంత మాస్ కనెక్టివిటీ ఉంది కదా అని చెప్పి దాన్ని లైట్ తీసుకోవాలి. ఈవెంట్ పెట్టారు, బీహార్ లాంటి స్టేట్లో ఈవెంట్ పెట్టారు. సో చాలా పెద్ద స్థాయిలో పీపుల్ గ్యాదర్ అయ్యారు. ఇదంతా కూడా జరుగుతూ వచ్చింది. ఇదంతా ఎందుకు జరిగింది అంటే ఆ ప్రమోషన్ని నెగ్లెక్ట్ చేయలేదు కాబట్టి. సో ఇక్కడ ఏమవుతుంది, ఇవాళ డేట్ వచ్చి 15వ తారీఖు, మార్చి 15వ తారీఖు. ఇవాళ చూస్తేనేమో ఇంకొక నెల రోజులు కూడా లేదు సినిమా రిలీజ్కి. నెల రోజులు ఉంది, నెల 3 రోజులు ఉంది సినిమా రిలీజ్కి. సో ఈ ఫిబ్రవరి నెలలో మనకి 28 రోజులే కాబట్టి సో మనకు ఓవరాల్గా ఒక 32-33 డేస్ ఉన్నాయి అంతే. సినిమాకి సంబంధించి జస్ట్ ఆ లేడీ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇంట్రడక్షన్ ఇమేజెస్, ఇంట్రడ్యూసింగ్ రాయా, ఇది మట్టుకే వచ్చింది మనకి, ఇంకేమీ రాలే. ఏ కాన్ఫిడెన్స్తో వాళ్ళు మార్చి 19న ఇంటర్నేషనల్ లెవెల్లో రిలీజ్ చేద్దాం, ఇంటర్నేషనల్ లెవెల్లో దీన్ని పుష్ చేద్దామని చూస్తున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. అది కదా ప్రాబ్లం. వేర్ ఈస్ ద ఇంటర్నేషనల్ ప్రమోషన్స్?
యూఎస్లో ప్రమోషన్స్ ఏవి, యూకేలో ప్రమోషన్స్ ఏవి, ఆస్ట్రేలియాలో ప్రమోషన్స్ ఏవి, పోనీ ఇన్ని కంట్రీస్లో వద్దు, పోనీ అట్లీస్ట్ వాట్ అబౌట్ గ్లోబల్ స్టాండర్డ్ ఇంటర్వ్యూస్, గ్లోబల్ లెవెల్ ఆఫ్ ఇంటర్వ్యూస్ లైక్ వారణాసి టీమ్ డూయింగ్. వాళ్ళు ఇప్పటి నుంచే చేస్తున్నారు, నెక్స్ట్ ఇయర్ రిలీజ్ పెట్టుకొని. యాక్చువల్గా అప్పుడు ఎప్పుడో చేశారు, మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి వదులుతున్నారు ఆణిముత్యాలన్నింటినీ కూడా, ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంటర్వ్యూని వదులుతున్నారు. సో దట్ వారణాసి సినిమా గురించి పీపుల్ కంటిన్యూస్గా మాట్లాడుకుంటూనే ఉంటారు అనేది పాయింట్ ఇక్కడ. సో గ్లోబల్ ఆడియన్స్కి అది ఎక్కువ రీచ్ అవుతుంది. మనం బేసిక్గా నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తాను ఇవాళ నేను, అది వారణాసి సినిమా కోసం. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు అంతే, వాళ్ళు ఇంటర్నేషనల్ రేంజ్లో సినిమా తీస్తున్నారు, బడ్జెట్లో ఆ రేంజ్లో పెడుతున్నారు, ప్రమోషన్స్ చేయట్లేదు, వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ చేయట్లేదు. ఏందిరా అంటే ఏమో అర్థం కావట్లేదు నాకు. సో ఇది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది మొత్తం అసలు. సో అది మాట్లాడతా, బట్ ఇక్కడ ఫస్ట్ అయితే టాక్సిక్ గురించి మాట్లాడతాం. సో వై టాక్సిక్ ఈజ్ నాట్ ప్రమోషన్ డూయింగ్ ద ప్రమోషన్స్ ఇంటర్నేషనల్లీ, వై టాక్సిక్ టీమ్ ఈజ్ నాట్ డూయింగ్. సో కేబిఎన్ సైడ్ అంటే మేబీ కొంత ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి సరే వాడు ఆ బాధల్లో ఉన్నాడు, సరే కాదని నేను. వాట్ అబౌట్ యష్ అయినా ఒక స్టెప్ తీసుకుంటాడు కదా జనరల్గా, ఎందుకంటే మనకందరికీ తెలిసిన యష్ అయితే జనరల్గా ఆయన KGF 2 పరంగా కానీ వాటి పరంగా కానీ డైలాగ్స్ పరంగా స్క్రీన్ ప్లే పరంగా ఇన్వాల్వ్ అయ్యి సినిమా పరంగా బాగా ఇంటర్ఫీర్ అయ్యి బాగా క్లారిటీతో తీసే ఉండే పర్సన్. సో తన సినిమాల స్టాండర్డ్స్ ఎట్లా పెంచాలి, గ్లోబల్గా ఇండియా వైడ్గా ఎట్లా తీసుకెళ్ళాలి, ఇవన్నీ ఐడియా ఉన్న పర్సన్. సో ఆయన ఎందుకు ప్రమోషన్స్ చేయట్లేదు? అట్లీస్ట్ ఒక్కటి, ఇంట్రడ్యూసింగ్ రాయా ఈజ్ నాట్ ఏ ప్రమోషన్ బ్రో, ఇట్స్ జస్ట్ కంటెంట్ రిలేటెడ్ టు సినిమా. అది కాదు, నువ్వు సినిమా గురించి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, కొన్ని పాయింట్స్ చెప్పాలి, కొంత క్లారిటీ ఇవ్వాలి ఆడియన్స్కి. అది బేసిక్గా ఈ మధ్యకాలంలో ప్రమోషన్ అవుతుంది. ఇప్పుడు వారణాసి టీం ఉంది, వాళ్ళు 130 x 100 feet స్క్రీన్ బిల్డ్ చేసి 1:43 రేషియోలో ఈ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పడం కోసం అది పెట్టారు. ఆ డీటెయిల్ ఇవ్వడం కోసం, రామాయణ డీటెయిల్ ఇవ్వడం కోసం చెప్పారు. రామాయణ పోర్షన్ ఏదైతే 30 minutes ఉంటుందన్నారు, 25 minutes అని చెప్పారు ఇప్పుడు ఇంటర్వ్యూలో. సో ఇనీషియల్గా 30 minutes అన్నారు. సో దాని గురించి చెప్పడానికి పెట్టారు. అంటే ఇట్లా ఆ సినిమా గురించి పీపుల్లోకి తీసుకెళ్ళాలి. అట్లీస్ట్ అది ఎంతమందికి రీచ్ అయితే అంత ఎక్కువ హైప్ బిల్డ్ అవుతుంది. అంటే కంటెంట్ ఇచ్చే హైప్ వేరు, కంటెంట్ ఇచ్చే హైప్ అనేది బేసిక్గా ఆ కంటెంట్ వరకే ఉంటుంది, కానీ ఇంటర్వ్యూస్ ఇచ్చే హైప్ సినిమా వరకు ఉంటుంది. సో అదైనా జరగట్లేదు. అండ్ పోనీ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ ఏదైనా జరగాలి, ఒకటి అది జరగట్లేదు. అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కల్కి సినిమాకి పెద్దగా ప్రమోషన్స్ చేయలేదని చాలామంది అంటారు, కానీ కల్కి సినిమాకి చాలా హ్యూజ్ ప్రమోషన్స్ జరిగాయి. ఏదైతే బుజ్జి వెహికల్ ఉందో మహేంద్ర వాళ్ళతో సొంతంగా తయారు చేయించారో దాన్ని పెట్టి ఇండియా అంతా తిప్పారు దాన్ని, ప్రతి చోట దాన్ని పెట్టి కల్కి సినిమా ఫ్లెక్సీలు అవన్నీ పెట్టి పీపుల్ని అట్రాక్ట్ చేశారు. అది జరిగింది అది. సో యూ నీడ్ దట్ యూనిక్ ప్రమోషన్ స్ట్రాటజీస్. రాజమౌళి గారి ప్రమోషనల్ స్ట్రాటజీస్ చూడండి, అది నెక్స్ట్ లెవెల్ ఉంటున్నాయి. ఈవెన్ కల్కి టీం కూడా చాలా గట్టిగా చేసినట్టే నన్ను అడిగితే. ఇన్ని చేస్తేనే ఆ లెవెల్ ఆఫ్ రెస్పాన్స్ ఉంటుంది. అట్లాంటిది అంత ఈజీగా అంత పెద్ద క్లాష్ పెట్టుకొని అట్లా ఎట్లా వదిలేశారు అనేది నాకు ఇప్పటికే అర్థం కాని ఒక క్వశ్చన్ నాకు. సో ఎస్పెషల్లీ లీవ్ అబౌట్ ఇండియా ప్రమోషన్స్, ఇండియాలో కూడా చెయ్యాలి, బట్ ఇండియా సంగతి చేయట్లేదు. బట్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే టాక్సిక్ సినిమాని అసలు ప్రజెంట్ చేయాలనుకుంటుంది గ్లోబల్ స్కేల్లో. సో 20th Century Fox అని ఇట్లా చాలా పేర్లు వినబడుతూ ఉన్నాయి మనకి. సో వాట్ అబౌట్ దట్, ఆ కొలాబరేషన్ పరిస్థితి ఏంటి? సరే 20th Century Fox కొలాబ్ అయ్యిందే అనుకుందాం, కొలాబ్ అయినంత మాత్రాన రీచ్ వచ్చేస్తుందా టాక్సిక్ సినిమాకి హాలీవుడ్లో? సో దానికి గ్లోబల్ స్టేజ్లో చేయాల్సినవి ఏంటి? ఏదైనా పెద్ద పెద్ద ఈవెంట్స్కి వెళ్ళడమా, లేదంటే పెద్ద పెద్ద వాటిల్లో మార్కెట్ చేయడమా, ఆడియన్స్ అటెన్షన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ టాక్సిక్ హైలైట్ చేయడమా? అవి ఏం జరగట్లేదు అక్కడ. సో అంటే నేను ఏమంటానంటే టాక్సిక్ ఈజ్ ఆల్సో ఏ సినిమా దట్ రైజెస్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియన్ సినిమా. దట్ ఈస్ ఫర్ షూర్. టాక్సిక్ సినిమా ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ని చాలా బాగా పెంచగలిగే క్యాపబిలిటీ ఉన్న సినిమా. అంటే మేబీ అది మన దగ్గర కొంతమందికి నచ్చకపోవచ్చు, దట్ ఈస్ ఫర్ షూర్. ఇప్పుడు RRR సినిమా మన స్టాండర్డ్స్ని బేభత్సంగా పెంచింది, ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ని. వెస్టర్న్ ఆడియన్స్ పిచ్చెక్కిపోయారు దానికి. మనవాళ్ళు వచ్చి ఆ రాజమౌళి గారి వీక్ వర్క్ అంటే RRR అబ్బా అంటారు. నేను మనం చూస్తున్నాను ఈ మధ్యకాలంలో ట్వీట్స్ అన్నీ కూడా బాలీవుడ్ సైడ్, తమిళ సైడ్ అవన్నీ చూస్తున్నాను నేను. ఓకే, మీకు అలా ఉందరా కండకావరం, సరే కానివ్వండి అనుకున్నాను నేను. అంటే ఇక మరంతే వాళ్ళు అట్లాగే ఉంటారు. సో ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ని పెంచే సినిమా టాక్సిక్. మేబీ మన దగ్గర కొంతమందికి నచ్చకపోవచ్చు, బట్ డెఫినెట్గా ఇది చాలామందికి బీభత్సంగా కనెక్ట్ అవుతుంది, హాలీవుడ్ ఆడియన్స్కి ఎస్పెషల్లీ. అండ్ అది RRR ఇచ్చిన బూస్టప్ అని కూడా అనుకోవచ్చు ఒక రకంగా, బట్ అది వేరే విషయం, ఎందుకంటే కంప్లీట్ డిఫరెంట్ జానర్స్ కాబట్టి. బట్ స్టిల్
వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఎందుకంటే బాహుబలి తర్వాతే కదా కేజీఎఫ్, పుష్ప ఇవన్నీ కూడా 2 పార్ట్స్ కాన్సెప్ట్, ఈ PS1 ఇవన్నీ 2 పార్ట్స్ కాన్సెప్ట్ రావడం, సో నేషనల్ వైడ్గా రిలీజ్ చేయడం ఎంత జరుగుతూ వచ్చింది. లేదంటే డబ్బింగ్లే నడుస్తూ ఉండేవి ఎప్పటికీ కూడా, డబ్బింగ్లో లేదంటే రీమేక్లో ఇవే నడుస్తూ ఉండేవి కదా. సో ఇదంతా కూడా మారింది. సో ఇప్పుడు టాక్సిక్తో కూడా మారుతుంది. అలాంటి ఒక సినిమాకి ఎందుకు ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ చేయట్లేదు, ఎందుకు ఇండియాలోనే ప్రాపర్గా ప్రమోషన్స్ చేయట్లేదు, క్లాష్ ఉన్నారు బాగానే ఉంది, దాని వాళ్ళకి ఇంపాక్ట్ ఏంటో ఆలోచించట్లేదు, ఇవేవి అర్థం కాకుండా ఉందన్నమాట. బిలీవ్ ఇన్ యష్ అంటే ఏమో అది 100% ఇప్పటికీ చేయలేకపోతున్నా. బికాజ్ యాజ్ ఎ న్యూట్రల్ ఆడియన్స్, ఐఎమ్ నాట్ ఎ కన్నడ ఆడియన్స్. సో కన్నడ ఆడియన్ అయితే కంప్లీట్గా యష్ని బిలీవ్ చేసేవాడిని. ఒకవేళ హిందీ ఆడియన్ అయితే కంప్లీట్గా యష్కి ఆపోజిట్ వెళ్ళేవాడిని. ఎందుకు? ఇప్పుడు దురంధర్ 2 పరిస్థితి ఉంటుంది కాబట్టి. బట్ ఇప్పుడు నాకు అది కాదే, నేను న్యూట్రల్ ఆడియన్. ఇప్పుడు న్యూట్రల్ ఆడియన్గా ఉన్నప్పుడు నేను ఇంకా ఖచ్చితంగా నేను 100% బిలీవ్ చేయలేకపోతున్నా. బికాజ్ ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీథింగ్ విత్ మై ఐస్. నేను నా కళ్ళతో చూసిన దాన్ని నమ్ముతా. నా కళ్ళతో నేను ప్రమోషన్ చూడట్లే. ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీ ప్రమోషన్స్ విత్ మై ఐస్. ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీ హ్యూజ్ కంటెంట్స్ విత్ మై ఐస్ రిగార్డింగ్ టాక్సిక్. ఇవన్నీ ఉన్నాయి, ఏవి చూడట్లే. ఐఎమ్ ఓన్లీ సీయింగ్ ద క్లాష్, ఐఎమ్ ఓన్లీ సీయింగ్ ద ఇంపాక్ట్. ఇంతే, ఇదే చూడగలుగుతున్నా. ఇది వచ్చిన ప్రాబ్లం అనమాట. సో దానివల్ల నేను 100% యష్ని బిలీవ్ చేయలేకపోతున్నా. బట్ చూడాలి మరి ఏంటో సిచ్యువేషన్ అనేది. సో అంతే గైస్. సో మీ ఒపీనియన్ ఏంటి? టాక్సిక్ ప్రమోషన్ స్ట్రాటజీ ఏమనుకుంటున్నారు మీరు? అంటే ఇలా చెయ్యకపోవడం వెనక మీ ఉద్దేశం ఏంటి? మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వాళ్ళ ఉద్దేశం ఏంటనేది, మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా. బాయ్. మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్.